వాళ్ళు నైట్ నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకున్నాక మార్నింగ్ బాగా కడుక్కోవాలి. ఇలా వాష్ చేసుకోవాలన్నమాట శుభ్రంగా. దాంట్లో ఉండే తోలు అవన్నీ పోతాయన్నమాట. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇట్లా ఒక బగ్గల గిన్నెలో తీసుకొని మళ్ళీ వాష్ చేసి మళ్ళీ క్లీన్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఒక బౌల్స్లో వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకోవాలి, తెల్లవాయలు వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత రోల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఒకటే పారి రోల్లో వేసుకొని తగినంత చూసుకోవాలి. వాటర్ పోయకోకుండా బాగా రౌండ్ తిప్పాలన్నమాట. వాటర్ అస్సలు పోయకూడదు. బాగా మెత్తగా అయ్యేంత వరకు అలా రుబ్బుతూనే ఉండాలన్నమాట. రోల్ చేస్తూ తిప్పుతూనే ఉండాలి. పక్కన ఒకరు తిప్పుతూ ఉండాలి. బాగా మెత్తగా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట. అలా బాగా తిప్పాక ఇలా మెత్తగా కావాలి. తోడుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా అయిందో చూడండి. అలా మెత్తగా చేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కాక అలా వేసుకోవాలి. అలసందల వడలు రెడీ అయిపోయాయండి. అలా వేసుకోవాలన్నమాట. టేస్టీ బాగా చాలా బాగుంది. మటన్ లేకి అలసంద వడలు చాలా బాగుంటాయండి. టేస్టీగా పూరి చేసాము, బనానా రైస్ చేసాము, ఆనియన్స్, పెరుగు, వైట్ రైస్, మటన్, సంక్రాంతి స్పెషల్ వైట్ రైస్ సంక్రాంతికి అన్నీ చేసామండి.